నేను పోయినప్పుడు వస్త్రానికి బదులు కాగితాన్ని కప్పండి, కవితలు రాసుకుంటాను. సీరా బుడ్డిని ఓ పెన్నును బ్యాగులో ఉంచండి. మనసులో ముళ్ళు గుచ్చుకున్నప్పటి పాటో, గాయపడ్డ గెజిలో గుండె లోయల నుంచి జాలువారొచ్చు. సెల్ ఫోన్ మర్చిపోయారు, బోరు కొట్టి చేస్తాను. పసుపు కుంకుమ రుద్ది భయానకంగా మార్చకండి, నన్ను అందరూ గుర్తుపట్టాలిగా. దండలతో మూసేయకండి, నాకు అలర్జీ. ఆ పూరేకులను ఏ దారినైనా మెత్తగా పరవండి. పుణ్యస్త్రీ పాపపు స్త్రీ అని ఇలాంటి పేర్లు పెట్టకండి, నాకు నచ్చదు. సామాన్లేవి పారేయకండి, అడిగిన వారికి ఇచ్చేయండి. ఆ బ్యాండ్ మేళం వాళ్ళని ఓల్డ్ మెలోడీ సాంగ్స్ వాయించమనండి. డాన్సులాడి లేట్ చేయకండి, టైం అంటే టైం అంతే. మంగళవారమో అమంగళవారమో పాడెకు కోడిపిల్లను కట్టి హింసించకండి. బడికి కబురు పెట్టండి, నేను బ్రతికిన క్షణాలు గుర్తుపెట్టుకుని వాళ్ళు సెలవిచ్చుకుంటారు. దింపుడు గల్లెం దగ్గర చెవులు గిల్లుమనేలా పిలవకండి, నన్ను తలుచుకునే వారెవరో నాకు తెలుసు. డబ్బులకు ఇబ్బంది అక్కర్లేదు, పక్క వాళ్ళ కట్లో ఖాతా ఉంది. అన్ని రోజులు ఇక్కడే ఉండండి. ఏం మళ్ళీ మళ్ళీ చేస్తానా ఏంటి? నేను కాదుగా. మట్టిలో కప్పెట్టకండి, పురుగు పుట్ర అంటే భయం నాకు. కాకపోతే కాస్త చూసి తగలపెట్టండి. చుట్టుపక్కల మొక్కలుంటాయేమో. గంధపు చెక్కలతో కాలడం కన్నా జ్ఞాపకమై పరిమళించడమే ఎక్కువ నాకు. పనిలో పనిగా నా నవ్వులు కన్నీళ్లు ఆవిరైపోతున్న కాష్టం దగ్గర కవి సమ్మేళనం పెట్టండి. నేను ఉన్నట్లు ఉంటుంది, విన్నట్లు ఉంటుంది. ఇలా తన అంత్యక్రియలు ఎలా జరగాలో రాసుకున్నారామె.